హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీ ముందుకు చిన్న వీడియోని అయితే తీసుకురాబోతున్నాను. అదేంటంటే ఈ సీజన్లో మాకు దొరికే కంచెర పూలు అనమాట. అవి ఈరోజు అయితే మీకు ఏరి చూపిస్తాము. ఏ విధంగా ఉంటాయో అయితే ఈ వీడియోలో చూసేద్దాం. మనకైతే సెట్ ఇదే అనమాట, ఆ పూల సెట్ అయితే. ఇప్పుడైతే మనము చూద్దాం సాలము పూలు అయితే వాడిపోయి ఉన్నాయి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటాయి పూలు. ఇదిగో ఎత్తే పోండి. మనకు పూలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు కోసి చూపిస్తాము. పై ఎక్కాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇదిగో ఇదిగో పూలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ పూలు అయితే మేము వండుకొని తింటాం అన్నమాట. ఇదిగో చాలా పైగా అయితే ఉన్నాయి. చాలా పెద్ద చెట్టు అనమాట. చూస్తున్నారు కదా, ఇది మనకైతే పూలు ఏరడానికి చాలా రిస్క్ అయితే చేయాలి. చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో చెట్టు. పైన చంచి తేలేక కిందకైతే పడగొట్టేస్తాను అనమాట. పూలు తీసడం అయితే చాలా కష్టం. ఇదిగోండి, ఇవే అనమాట పూలు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటాయి. ఇవైతే ఇప్పుడు మీకు తీసుకెళ్ళి వంట చేసి తిని చూపిస్తాం ఏ విధంగా ఉంటాయో. ఇక అయితే తీసుకొస్తాం. చూస్తున్నారు కదా, ఇదిగో ఇప్పుడైతే ఇవి బాగా చేయాలన్నమాట. ఈ విధంగా అయితే తీయాలన్నమాట పూలు రెక్కలుగా అయితే. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలాగనమాట. కాదు, ఇవి వద్దున్నాయి. ఇవి మనకైతే ఈ విధంగా అయితే బాగా చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవి మనకు నేచురల్గా దొరికే పూలు అనమాట. మనకు హెల్తీ కూడా చాలా మంచిది ఇది. ఓకే, బాగా చేస్తే ఇంత ఏం చూస్తున్నారు కదా, మనకి చూపిస్తాను. ఇదిగో ఇప్పుడైతే వంటకైతే ప్రిపేర్ చేద్దాం. ఇవి ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మా అన్న గారు చూస్తున్నారు కదా, టమాటాలు అయితే ఎక్కువ వస్తుంది. ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన కూర అయితే ఈ విధంగా ఉడికింది. టమాటా వేసుకుంటున్నాం. బాగా ఉడికితే ఉప్పు, కారం, సాల్ట్ వేసుకొని కొద్దిగా తాలింపు చేసుకొని తినాలి. ఇది కుక్కర్కి అయితే కందులు ఉడకబెట్టేసాము. ఇప్పుడు తప్పెళ్ళకి వండుతాం. ఇప్పుడైతే మేము తప్పెళ్ళకైతే వండుకుంటాం అన్నమాట. పొయ్యి దగ్గర స్మెల్ అయితే అదరా కొట్టేస్తుంది. ఇప్పుడైతే పొయ్యిలు ఎత్తుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, వంట ప్రిపేర్ అంతా మా వదిన గారే. కొంచెం పసుపు, 2 చెంచాలు కారం, ఇది వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాము. మరి చూడు, ఇలా కలిపేసుకొని మరిగిన తర్వాత తాలింపు వేసుకుంటాం. సాల్ట్ వేసి అవుతుందా? వేస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇదిగో కూర అయితే ఆ రకంగా అయితే వస్తుంది. మరిగిన తర్వాత తాలింపు వేసుకుందాం. కూర అయితే ఈ విధంగా మరుగుతుంది.
ఇప్పుడైతే తాలింపు చేసుకోవడానికి ఇవైతే రెడీ చేస్తుంది, చూస్తున్నారు కదా. సో ఎండు మిరపకాయలైనా వేసుకోవచ్చు, ఒక 3-4. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా వెల్లుల్లిపాయలు 2. తగినంత నూనె. ఓకే, ఈ విధంగా చేసుకొని మేమైతే తాలింపు అయితే పెట్టుకుంటాం అన్నమాట. సో పెడితే బాగుంటుంది మరి. ఇప్పుడైతే కూర అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట, చూస్తున్నారు కదా. అదిగో చెప్పు మరి. కూర వేసుకుని ఇలా కలుపుకోవాలి నీట్గా, శుభ్రంగా కలుపుకొని అరగంట మూత వేసుకొని మరగబెట్టుకోవాలి. మళ్ళీ మేమైతే ఈ విధంగా అయితే తాలింపు పెట్టుకుంటాము. ఇప్పుడైతే కూర అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మా వదినాలు అయితే తిని చూపిస్తున్నారు ఏ విధంగా టేస్ట్ ఉందో. ఏ విధంగా ఉంది వదినా? చాలా బాగుంది. మరి మేము వండిన కూర అయితే ఇది కంచర్ పూలు అంటారు. ఇది ఎర్ర కందుల దగ్గర కలిపేసి మరి వండాం. తగినంత పసుపు, తగినంత కారము, సాల్ట్, మసాలా వేసుకొని వండుకున్నాము. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా వండి తిని చూడండి.